పరహితము సేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్. పరహితమే పరమధర్మము పరహితునకునెదురులేదు పర్వేందుముఖీ. పరహితమే పరమావధిగా సేవనే తన జీవిత ధ్యేయంగా మలుచుకుని ఆచరణలో చూపిస్తోన్న మన విద్యా సంస్థల వ్యవస్థాపకులు శ్రీ చిట్టూరి వెంకటకృష్ణ నరసింహారావు గారు ఈ భావగర్భితమైన పద్యానికి సరిసాటి. ఆయన 1942 జూన్ 17న తూర్పుగోదావరి జిల్లా కోళ్లమల్లవరం గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. క్రమశిక్షణ, సేవాభావం, స్వావలంబన అనే విలువలను చిన్ననాటి నుంచే తన జీవితానికి పునాదిగా చేసుకున్నారు. స్వాతంత్ర సమర యోధుడు, సమాజ సేవకుడు అయిన ఆయన తండ్రి శ్రీ చిట్టూరి వెంకట దుర్గా ప్రకాష్ రావు గారి ఆదర్శాలని స్ఫూర్తిగా తీసుకుని విద్యే తన జీవితాన్ని మార్చే శక్తి అని నమ్మి సిఆర్రెడ్డి కళాశాల, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్, వరంగల్ ఎన్ఐటి వరకు తన విద్యా ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసి 1967లో మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. 1969లో శ్రీనివాస ఆగ్రో ఇండస్ట్రీ స్థాపించి స్వయం ఉపాధికి నాంది పలికారు. కాంట్రాక్టర్ గా జాతీయ రహదారులు, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ వంటి అనేక కీలక ప్రాజెక్టులని అత్యున్నత నాణ్యతతో పూర్తి చేసి నిజాయితీకి, నిబద్ధతకి ప్రతీకగా నిలిచారు. అయితే ఆయన ప్రయాణం అక్కడితో ఆగలేదు. విద్యే సమాజ అభివృద్ధికి మూలం అనే విశ్వాసంతో గ్రామీణ విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించేందుకు విద్యా సంస్థల అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఈ ప్రయాణం యొక్క మొదటి మైలురాయి 1977లో 112 మంది విద్యార్థులతో తునిలో శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ పేరుతో చిరకాలం నిలిచే తొలి పాఠశాలను స్థాపించారు. అత్యున్నత ప్రమాణాలతో ఈ విద్యా సంస్థని అంచెలంచెలుగా గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు పెంచి ఈ ప్రాంత విద్యా ముఖ చిత్రాన్నే మార్చేసిన ఘనత మన శ్రీ చిట్టూరి వెంకటకృష్ణ నరసింహారావు గారికి దక్కింది. ఈ విజయ గాథ అంతటితో ఆగలేదు. 1982లో తుని, పాయక్రోపేటలకు తొలి బీఏడీ కాలేజీని స్థాపించి గురువు దిద్దితేనే విద్యార్థి ఎదుగుతాడు అన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. 1988 తొలి జూనియర్ కాలేజ్, 1993లో తొలి డిగ్రీ కాలేజ్తో ఉన్నత విద్యకి మార్గం సుగమం చేశారు. 2001లో తొలి ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపించి విద్యార్థులు ఉన్నత విద్య కోసం దూరాలకు వెళ్లకుండా సొంత గ్రామంలోనే విద్యనభ్యసించి వారి బంగారు భవిష్యత్తుకు బాట వేసుకోవాలని తప్పించారు. 2008లో తొలిసారిగా సిబిఎస్ఈ విద్యా విధానాన్ని పాయక్రోపేటకు తీసుకొచ్చారు. పెద్దాపురం, రాజమండ్రి, అన్నవరం, కాకినాడలో స్కూల్స్ ప్రారంభించి కాలానుగుణ విద్యతో విద్యార్థుల భవిష్యత్తుకి బాటలు వేశారు. 2026లో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య కేవలం మహానగరాలకే పరిమితం కాకూడదన్న సంకల్పంతో తొలిసారిగా ఐసీఎస్ఈ విద్యను శ్రీప్రకాష్ తునిలో ప్రారంభించారు. గ్రామీణ విద్యా వ్యాప్తికి విశేష కృషి చేసినందుకు ఫార్మ్ అండ్ రూరల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్ పురస్కారంతో సత్కరించబడ్డారు. ఒక ప్రగతిశీల రైతుగా ఆధునిక వ్యవసాయం, పాల ఉత్పత్తి, పునరుత్పాదక శక్తి, సేంద్రియ సాగుని చేస్తూ ప్రోత్సహిస్తూ ఎందరో రైతులకి ఆదర్శంగా నిలిచారు. ఇటీవల సంభవించిన ప్రాపంచిక విపత్తుల సమయంలో వంట గ్యాస్ లభించక ఎంతో మంది, ఎన్నో సంస్థలు ఇబ్బంది పడినా ఏ మాత్రం ఇబ్బంది లేకుండా శ్రీప్రకాష్ పాయక్రోపేట హాస్టల్స్ నడిచాయంటే దానికి కారణం ఆయన దార్శనికత. ఎప్పుడో 3 దశాబ్దాల క్రితమే ఆయన ప్రారంభించిన డైరీ ఫామ్ నుండి ఉత్పత్తి అవుతున్న బయోగ్యాస్ ద్వారా ఎటువంటి ఆటంకం లేకుండా మెస్ నిరంతరాయంగా పనిచేసింది. 3 దశాబ్దాల క్రితం ఆయన చేసిన ఆలోచన యొక్క ప్రాముఖ్యత నేడు అందరికీ అర్థమై దేశవ్యాప్తంగా బయోగ్యాస్ ఉత్పత్తి ఒక ఉద్యమంలా సాగుతోంది అంటే నరసింహారావు గారి ముందు చూపని అర్థం చేసుకోవచ్చు. ఆయన దార్శనికతకు నిలువెత్తు నిదర్శనంగా నాగ్పూర్ వేదికగా జరిగిన కృషి వసంత్ వేడుకల్లో కేంద్ర ప్రభుత్వం ఉత్తమ పాడి రైతు అవార్డుతో ఆయన్ని సత్కరించింది. ఆయన నిస్వార్థ సేవలకు నిదర్శనంగా వ్యవసాయ రంగానికి చేసిన విశేష కృషికి గాను నాబార్డ్ సంస్థ వారిచే సన్మానం, జాతీయ ఒంగోలు జాతి పాల పోటీల్లో ప్రథమ బహుమతి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ వారి జాతీయ స్థాయి ఉత్తమ కస్టమర్ అవార్డు, డాక్టర్ సి కృష్ణారావు ఎండోమెంట్ ట్రస్ట్ అవార్డు, ఇలా ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు ఆయన కీర్తి కిరీటంలో కలికితురాళ్లుగా నిలిచాయి. సంస్థ గొప్పతనం భవనాల్లో కాదు,
అది తీర్చిదిద్దే జీవితాల్లో ఉంటుంది అనే నమ్మకంతో ప్రామాణిక ఆయుర్వేద చికిత్స కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరాన్ని గుర్తించిన శ్రీ చిట్టూరి వెంకటకృష్ణ నరసింహారావు గారు ఆయుర్వేద ఆసుపత్రిని నెలకొల్పారు. అవసరంలో ఆదుకోవటమే అసలైన సేవ అన్న భావాన్ని ఆచరణలో చూపిస్తూ జ్ఞానాన్ని పంచడమే కాకుండా ఆప్యాయతతో ప్రాణాలని స్వస్థపరిచే సేవా స్ఫూర్తిని చాటారు. పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్, వాటర్ ప్లాంట్స్, దేవాలయాల నిర్మాణం వంటి ఎన్నో సామాజిక కార్యక్రమాల ద్వారా సేవే తన జీవిత ధ్యేయంగా మార్చుకున్నారు. అక్కడితో ఆయన అలసిపోలేదు. భారతదేశపు బంగారు భవిష్యత్తుకు ఇతర దేశాలపై ఆధారపడకుండా పర్యావరణ హిత ఇంధనం ఎంతో అవసరమని నమ్మి ప్రస్తుతం బయోగ్యాస్ ప్లాంట్ ఉత్పాదకత పెంచి దానిని సిలిండర్లలో నింపి రవాణాకు సైతం ఉపయోగించగలిగేలా ఢిల్లీ ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వంటి సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుని ప్రయోగాలు చేస్తున్నారు. ఆయన కల నెరవేరాలని, తద్వారా పర్యావరణహిత ఇంధనంతో వాహనాలు నడిచి విదేశీ చమురుపై ఆధారపడటం తగ్గాలని, తద్వారా విదేశీ మారక నిల్వలు ఆదా అయ్యి భారతదేశ బంగారు భవిష్యత్తుకు బాటలు పడాలని కోరుకుందాం. ఒక ఇంజనీర్, ఒక పారిశ్రామికవేత్త, ఒక విద్యావేత్త, ఒక ప్రగతిశీల రైతు, ఒక గొప్ప సమాజ సేవకుడు, అన్నింటికీ మించి ఒక దార్శనికుడు. ఆయన జీవితం విజయానికి నిర్వచనం. ఆయన విలువలు తరతరాలకు మార్గదర్శనం. ఆయన సేవలు శాశ్వత స్ఫూర్తి. శ్రీ చిట్టూరి వెంకటకృష్ణ నరసింహారావు గారికి ఈ స్వర్ణోత్సవ వత్సర వేళ మా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు.